ఎట్టిపోయింది ఇవ్వలేదు ఇంకా. యాడ్ తలుపులు ఆడి తీసేస్తున్నాయి, ఎవరు లేరు. ఎక్కడ పోయింది? అంగడికి ఏమన్నా పోయిందమ్మా? అంగట పోయి ఉంటుంది. ఏంది ఎక్కడ పోయావా? స్నానం చేస్తున్నా. స్నానం చేస్తున్నా. అదే యాడ్ తలుపులు ఆడి తీసేస్తున్నాయి, ఎట్టు పోయావు అసలు? ఎవరు లేరు. అంగడికి ఏమన్నా పోయావు కావాలనుకుంటున్నా. అవునా? ఆ. ఎప్పుడు వచ్చావు నువ్వు? నేను ఇప్పుడే వచ్చా. ఇప్పుడే వచ్చావా? ఇప్పుడే వచ్చాలే. ఉండైతే వాటర్ తీసుకొస్తా. ఆగు, ఎక్కడ పోతున్నావు? వద్దు, నేను తాగేసాలే. నువ్వు తాగేసా? ఆ. అయితే నువ్వు ఇప్పుడు రావట్లేదు, చాలా సేపు అవుతుంది వచ్చా. అదే నేను వచ్చాను సేపు అయింది. ఎక్కడ నువ్వు లేకపోలా? అంగడికి ఏమన్నా పోయింది కావాలనుకుంటా ఉన్నా. లేదు, స్నానం చేస్తున్నా. స్నానం చేయాలంటే అటు పోయి అట్లా వచ్చేస్తారా? ఏంది లేట్ అవుతుందా? లేట్ అవద్దులే, అది కాదులే. నువ్వేమన్నా అంగడికి ఏమన్నా పోయావు కావాలా? తలుపు తీసి ఎందుకు పోవటం అని చెప్పి అనుకున్నా. లేదు, సరేలే. ఏం చేస్తున్నావా? రా పాదవరా. ఎక్కడికా? భోంచేద్దురా. భోజనమా? అప్పుడే వద్దు, మళ్ళీ చేస్తాను. ఏం బయట బిర్యానీ తినొచ్చు వెళ్ళి? నేనా? నేను ఆడ తిన్నా? బిర్యానీ తిన్నా కనిపిస్తున్నానా? అదే ఏం లేదు, పక్కన కూడా ఏం లేదే. ఇప్పుడే ఆడలేదు, 2 చేతులు తింటాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. అది కాదు, 2 చేతులు తింటాలి, ఇప్పుడు వద్దులే. తిందురా, నీ కోసం నేను కూడా బొమ్మ తినకుండా ఉందిరా. తిందురా. నువ్వు తినలే ఇప్పుడు దాకా? రా తిందురా. ఏమైందే? సరిగా తినకుండా వచ్చేసి ఎదగతాన్నావా? అది ఏమైందే? డబ్బులు పెరిగాయిందే? డబ్బులు కాదు, డబ్బులు కదా? డబ్బులు పోతేనే ఎత్తుతా. నువ్వా ఇంకే వస్తువులు పోతే ఎత్తుతావా? కాదులే, పని కాదులే. ఏంటది? ఏం చెప్తే అది అట్లా అడగు. ఏదో డబ్బులు కదా అన్నట్టు అనిపిస్తుంది. ఏం పోయింది? బెల్ట్ కనిపించలే, ఇక్కడే పెట్టాను. బెల్ట్ కనిపించలేదా? తొందరగా ఎందుకు? టైం అయిపోతుంది నాకు. నేను తొందరగా వెళ్ళాలి, అసలు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? తొందరగా ఎదగవాలి. నేను అసలు ఎక్కడ పోవాలి? నువ్వు ఎక్కడే పోవాలి, ఇంట్లోనే ఉండు. అది కాదు, కనిపించాలి కదా. ఎక్కడ పెట్టాను? మర్చిపోయాను. ఎదిగి చూపిస్తానే ఉండు. ఎక్కడ నువ్వు పోయేది? ఇంట్లోనే ఉండు. ఇక్కడే పెట్టాను. ఇక్కడే పెట్టా? ఇక్కడ లేదు. లేదుడా. ఎక్కడ పెట్టావు? ఏం బాగా గుర్తు తెచ్చుకో. నేరుగా వచ్చేసాను. బాగా గుర్తు తెచ్చుకో. సరే, మళ్ళీ అన్న వేసుకుంటాలే. మళ్ళీ ఎక్కడ పోతున్నా? వచ్చిందో ఇప్పుడు వెళ్ళిపోతున్నా. నేను ఇప్పుడే వచ్చేస్తాలే. మళ్ళీ ఎక్కడే బాబాలు? ఇంట్లోనే ఉండి బెల్ట్ ఆడబిండి ఎత్తుక్కోవాలి దాన్ని. మళ్ళీ ఎత్తుకుంటా ఉండు, మళ్ళీ వస్తా ఉండు. ఉండు. ఇక్కడ లేదంటే బయట వస్తుంది, నేను బయట వెళ్ళి తీసుకొని వస్తా. అది కాదు, లేట్ అవుతుంది. తర్వాత నువ్వు ఎత్తుక్కో, నేను పోయి వచ్చాను. ఎక్కడ వేయదు, కూర్చొని ఉండు. ఏంటి తొందర? కాలు అడ్డం పెట్టింది, నాకేం తెలుసు. అబ్బా సరే ఉండు, ఏడ కూర్చోండి, నేను పోయి ఎత్తుకొని వస్తా. బయట ఎక్కడ పెట్టాను? ఏడ పెట్టాను? ఏంటి కూర్చోకుండా నిలబడుకున్నావు? కూర్చో. ఏంది ఇప్పుడు చూసా బయట? చూసాను బాబు, అక్కడ లేదు. ఎక్కడా లేదా? ఎక్కడా లేదు అక్కడ. లేకపోతే మందులే, నేను పోయి వచ్చేస్తా. ఎక్కడ పోయేది? ఎక్కడ నువ్వు పోయేదే? ఎక్కడ కూర్చో. నువ్వు పోయేవాళ్ళు కాలు చేతులు ఎరగొడతా నీకు. ఏందా? నేను ఎక్కడ పోవట్లా, మళ్ళీ వస్తానని చెప్తున్నా. ఎక్కడ నువ్వు పోయేది? ఓవరాక్షన్ చేస్తున్నా, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంది అర్జెంటా? కావాలా? అర్జెంట్ ఏం లేదు, నేను నిదానంగానే పోతాను. ఇప్పుడు ఏముంది? నిదానం పోతావా? సరేలే, నేను ఎక్కడే పోను, ఇంట్లోనే ఉంటాను. ఆఫీస్ ఇక్కడే గమ్ముగా ఉండు. ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు? బా ఏంది? ఏముంది? చూడు, టీవీ లేదు చూడు, మెరుస్తుంది బా. ఏముంది? అక్కడ ఏం లేదాడా. ఇప్పుడే వస్తా ఉండు. ఒకసారి టీవీ లేదు చూడు. ఏందో ఉంది, అతుక్కుంది తెల్లంగా. అక్కడ ఏం లేదు. ఎందుకు? కళ్ళు ఏమన్నా కనిపించలా? కళ్ళు కనిపించలే నీకు? అక్కడ ఏం లేదంటున్నావు, అంతలాగా మెరుస్తుంటే. అది టీవీ లైట్ అది లైట్ పోక్స్ దాని మీద పడింది. కాదు, బాగా చూడు అసలు నువ్వు. ఇప్పుడు నీకు అది బావాలి అంతే కదా? వస్తుంది ఇప్పుడే 2 నిమిషాలు. ఏం నీకు ఆడే చూస్తున్నా. పోయిందా?
ఏది లేదా మొత్తం మంచి చీకటి అయిపోయిందా పెట్టు ఆన్ చెయ్యి అది ఆన్ చెయ్యి లైట్లు వేసుకుంటప్పుడు అక్కడ కనిపిస్తుంది ఎందుకు ఓవర్ యాక్షన్ చెప్పాను కదా అడేం లేదని అవునే ఏందో మెరసలకి ఏందబ్బా కావాలని కదా నువ్వు కావాలని నేను కాదు. బయటికి వెళ్తున్నానని ఈ ఓవర్ యాక్షన్ అంతా చేస్తున్నావు నేను ఏం చేయలే ఏం మెరస్తుందని అడిగాను నేను నాకు డౌట్ వచ్చి నిన్ను అడిగాను నేను నువ్వు బయటకు వెళ్తున్నావు అని చెప్పానా ఫోన్ అని చెప్పాను కదా అబ్బా, కాళ్ళు నొప్పులు కాళ్ళు వద్దు ఇంట్లో ఉండమన్నావు కదా నువ్వు కాళ్ళు వద్దు కాల్ వస్తాగా ఆడ ఎవరో పిలుస్తుంది ఇప్పుడే వస్తాను ఆవు ఏడకపోతుంది ఎవరు పిలవాలి ఎవరు పిలవరు కాళ్ళు వద్దు ఆడ ఎవరో పిలుస్తుండ్రు చక్కెర కావాలంటారు చక్కెర ఇచ్చేస్తా పాయసం చేసుకోవాలంటారు చక్కెర ఇచ్చేస్తా నిన్నెవరు పిలిచారు అసలు అది కూడా ప్రవళిక ఈ రోజు ఆదివారం పాయసం ఎవరన్నా చేస్తారా లేదు అది కూడా పిలుస్తాను ఆదివారం చేసుకుని తింటరా పోయేసి రాపు ఎప్పటికైనా రావాలి కదా ఇంట్లోకి అప్పుడు చెప్తాను ఏం నిలబడుకున్నా కాలేజ్ లో కదా కూర్చో ఏంది ఓవర్ యాక్షన్ ఏంది నీదేదో పని నుంచి పిలిపేవు కదా అబ్బా నీకంటే ఎక్కువ నాకు పనే ఏదో ప్లాన్ ఉన్నట్టుందా ఏంది మళ్ళీ వెనక్కి వచ్చావు వాళ్ళ చక్కెర అడిగారు చక్కెర ఇచ్చి వచ్చేసానులే అవునా కాలేజ్ పన్నావు కదా ఆన్లైన్ లో సూపర్ గా ఉన్నాయి ఏంది ఆన్లైన్ లో సూపర్ గా ఉండేది ఏంది డ్రెస్సులు సూపర్ గా ఉన్నాయి తక్కువ రేట్కి వచ్చేస్తున్నాయి అవునా నీ కాలేజ్ పన్నావు కదా కూర్చో ఒక కాలేజ్ ఉరి కాలు తగ్గిపోయినాయా కాలు నొప్పులు లేవు ఇందాకలా ఉన్నాయి ఇప్పుడు లేవు పో నీ పనులు ఉండి చేసుకోపో కాదులే నా పనులు ఇందాక అయిపోయినాయిలే నా పనులు ఆపు కాళ్ళు నొప్పులు వెళ్ళకి వచ్చాయి నా కాలు నువ్వా వద్దులే పో నాకేం పని లేదు పో అబ్బా ఆన్లైన్ లో సూపర్ గా ఉన్నాయి డ్రెస్సులు కూర్చో కాళ్ళు వస్తా కూర్చో ఒక డ్రెస్ బావా డ్రెస్సులు ఏమేం లేదు కాలు పట్టుకుంటున్నావా డ్రెస్ లేదు ఏం లేదు ఒక డ్రెస్ బావా ఒక డ్రెస్ అందుకే కాళ్ళు వస్తాను అని ప్లాన్ చేసుకొచ్చి నువ్వా ఒక డ్రెస్ బావా ఇక్కడే ఉన్నా ఇంకా ఒక డ్రెస్ సరే పో బుక్ చేసుకోపో ఇస్తా పోటు ఏంది వెళ్తున్నావా ఏంది నీ పని అయిపోవడానికి వెళ్ళిపోతా యువత పని చేయవు ఇంకా ఏంది ఇప్పుడు దాకా కాళ్ళు వస్తానన్నావు కదా అదే బయట చాలా పనులు ఉన్నాయి చేసుకుని వచ్చాము ఏం పని లేదు నీకన్నా ఎక్కువ ఏంది మాట్లాడేది అంటే ఇలాగేదో ఫ్లో లో వచ్చేసింది బయట చాలా పనులు ఉన్నాయి ఏం వెళ్ళిపోతున్నావా ఆగు ఏంది కాళ్ళు వచ్చేసాం బో ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది ఇంకా బాబు చేసుకుని వచ్చేసాం వచ్చి ఒకటి మళ్ళీ వస్తా రేపు బుక్ చేసుకో డబ్బులు ఎట్టిస్తాను సమాసాలు కూడా ఏంది బాబా ఏంది అన్నం ఏంది ఏంది అప్పుడు వినిపించేసింది ఇంకా పోలా నువ్వా ఏంది అన్నం నేనేమన్నా డబ్బులు ఇస్తానని చెప్తున్నా ఎప్పుడు వస్తుంది అది నువ్వు చూపిస్తా బుక్ చేసాను డబ్బులు ఇస్తా ఇస్తా పో నీ పనులు ఏదో ఉన్నాయి అన్నావు కదా చేసుకో నీకెందుకు డ్రెస్ బుక్ చేయాలంతే కదా అబ్బా ఏమంత తొందర ఇప్పుడే కదా పోయావు ఏదో పని ఉందని చెప్పి తలనొప్పి నీకెందుకు అంత తొందర చూసుకోవాలి కదా వెనకలే వచ్చి నిలబడిపోవడం ఏంది నాకేం తెలుసు అప్పుడు తిరుగుతావా నువ్వు నాకు వచ్చి తలనొప్పి తలనొప్పా సరే ఎక్కడ ఉండి ఇప్పుడే వస్తా ఎక్కడికి మెంతో ప్లస్ తీసుకొస్తా ఉండు తలనొప్పి బాగుంది తెస్తా చూడు శాస్త్రి బాబు నొప్పి క్షణాల్లో మయమైపోద్దంట అందుకని తీసుకొచ్చా నీకేం తలనొప్పే కదా మోకాలు ఎత్తు మోకాలు ఎత్తు నాకు తలకి నీ బ్రెయిన్ మోకాల్లోనే కదా ఉండేది చూస్తే తలనొప్పి తగ్గిపోద్ది నీకు నీ బ్రెయిన్ లేదు కదా అసలు ఏంటి నా బ్రెయిన్ మోకాల్లో ఉందా గుర్తింది కాకుండా మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నావా నా బ్రెయిన్ కాదు నీ బ్రెయిన్ మోకాల్లో ఉందా చూసుకో అదేలే నీ బ్రెయిన్ అనుకున్నా అది నీ పూసుకెత్తి నువ్వు పూసుకో ముందు నాకు ఇవ్వలేదులే నువ్వు పూసుకో నాకు వద్దులే తగ్గితుంది పూసుకో నీకు బ్రెయిన్ కాలంలో మోకాల్లో లేదు మోకాల్లో ఉన్నది పూసుకో ముందు సరేలే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగున్నారంటే కోరుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మని వ్లాగ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి
కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కితే మేము ఏ వీడియో తీస్తాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవుద్ది, మీరు చూస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మాకైతే చాలా సపోర్ట్ చేశారు మీరు. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాము. ఎక్కువ అంటే మంచి మంచి వీడియోస్ అయితే ఆలోచనకి అయితే వస్తాయి మాకు. ఇంకా అంటే ఎక్కువ తీయాలనిపిస్తుంది, మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. యూట్యూబ్ మీద ఛానల్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, వీడియో మీద. ఫ్రెండ్స్ మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా సపోర్ట్ చేశారు. మామూలుగా అయితే అసలు మమ్మల్ని ఎవరు చూస్తారో అనుకున్నాం ఫస్ట్లో అయితే. పర్వాలేదు ఫ్రెండ్స్, 10,000 మంది చూస్తున్నారు నన్ను అయితే. చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఇదంతా మీరు నాకు సపోర్ట్ చేయబట్టేను. మాకైతే రెవెన్యూ బాగానే వస్తుంది ఫ్రెండ్స్. వీడియో కానీ అంటే వీడియో కానీ లేట్గా పెడితే ఎక్కువ వైరల్ అవ్వట్లేదు. అంటే వారానికి 2 వారాలకు అట్లా అప్లోడ్ చేసి పెడితే యూట్యూబ్ ఎక్కువ వైరల్ చేయట్లేదు వీడియోని. మాకైతే చాలాసార్లు దెబ్బతిన్నాము. అందుకని అప్పటి నుంచి 2 రోజులకి 3 రోజులకి అట్లా తీసి పెడుతున్నాము. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు దాని మీదే ఇంట్రెస్ట్ ఉండాలి. ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏదైనా కష్టపడితేనే కదా దాంట్లో డబ్బులు అంటే మనీ అనేది వస్తుంది. అందుకని మేము యూట్యూబ్ ద్వారా అయితే డబ్బు అయితే తీసుకున్నాము. మేము కష్టపడుతున్నాం, మీరు మాకు సపోర్ట్ చేస్తున్నాం. మేమైతే యూట్యూబ్ మీద అయితే మనీ అయితే తీసుకున్నాము. ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలానే మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మటుకు లెంత్ పెంచే వీడియో అయితే, ఎందుకంటే మాకు వ్యూస్ ఎక్కువ రావడం లేదు. అందుకని ఈ వీడియో మటుకు లెంత్ పెంచాము. ఇంకా వీడియోస్ ఇంకా ఎక్కువ లెంత్ పెంచుతాము. మీరు ఇంకా ఇలాగే మాకు సపోర్ట్ చేస్తే మంచి మంచి ఆలోచనలు అయితే వచ్చి మాకు మంచి వీడియోస్ అయితే తీస్తాము. మీరు ఇలా సపోర్ట్ చేయండి మమ్మల్ని. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఫ్రెండ్స్ వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ మందికి షేర్ చేస్తుంది వీడియో యూట్యూబ్. లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మంది చూస్తున్నారు కానీ లైకే చేయట్లేదు ఎవరు. లైక్ చేస్తే మీరు ఇంకేం చేస్తారు, ఒక్క లైక్ చేయండి. చూస్తున్నారు వీడియో, ఒక్క లైక్ చేయండి అంతే కదా. మీరు ఎంతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయకుండా లైక్ కన్నా చేయండి. లైక్ చేయండి చాలు, మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా లైక్ చేస్తే వీడియో చూస్తారని ఇంకా ఆనందంగా ఉంది. అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ పేరు వచ్చి అమ్మని వ్లాగ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో అయితే మేము ముందైతే ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.